ఆంధ్రప్రదేశ్ దాన్ని అలా పిలవడం కన్నా విభజనాంధ్రప్రదేశ్ పిలవడమే సముచితమని నా ఉద్దేశం. ఈ విభజనాంధ్రప్రదేశ్ వాళ్లకు పాపం రాజధాని త్రిశంకు స్వర్గం లాంటిదేమో. ఎందుకంటే ఉన్నదా అంటే ఉన్నట్టుగా కనిపిస్తుంది, ముట్టుకుందామంటే చూద్దాం వెళ్దాం పట్టుకుందామంటే ఎక్కడా కనిపించదు. ఒకనాడు డేరాలకే పరిమితమైన వాళ్ళ కర్నూలు రాజధాని, ఇప్పుడు రేకుల షెడ్ రాజధాని అమరావతి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే సాటి తెలుగు వాళ్ళని ఆంధ్రప్రదేశ్ వాళ్ళని మీ రాజధాని ఏంది అని అడిగితే ఇగో ఇదే మా రాజధాని అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. దీనికి కారణం విజన్ లేకుండా నాయకులు చేసినటువంటి పొరపాట్లకు ఆంధ్ర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇష్యూ చూసి నవ్వుతూ ఉన్నారు. ఒకసారి అమరావతి అన్నారు, అది భ్రమరావతి కమరావతి అని చెప్పి ఎద్దేవా చేసి దాని నుంచి తీసుకెళ్ళి 3 రాజధానులు అన్నారు. ఈరోజు మళ్ళీ మావిఘన్ అని ఒక కొత్త రాజధాని తెర మీదకి తీసుకొచ్చారు ప్రతిపక్ష పార్టీ తరపు నుంచి. ఇవన్నీ వదిలేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ సిటీ అంటూ రకరకాల సిటీల పేరు చెప్పేసి త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. నిజానికైతే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అని చెప్పుకోవడానికి స్వరూపమైతే కనిపిస్తలేదు. ఈరోజు కూడా గట్టిగా వర్షం వస్తే మునిగిపోయేటువంటి పడవల్లో ప్రయాణం చేయాల్సినటువంటి గత్యంతరం, డ్రైనేజీ వ్యవస్థ లేదు. వాస్తవానికైతే నిపుణుల కమిటీ అమరావతిలో క్యాపిటల్ పెట్టడానికి వీలు లేదంటూ కూడా సర్వేలు చెప్పిన భూ స్కాములు భూ దందాదారుల ప్రమేయంతో అమరావతిలో ఇంకా చెప్పాలంటే అది ఫిలిం సిటీ రామోజీరావు గారి రాజగురువు గారి నిర్ణయం మేరకు అక్కడ నిర్ణయించారని కూడా సలహాలు చెప్తూ ఉంటారు. సరే ఏం జరిగినా కూడా అది నిర్ణయించినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడకుండా తెలంగాణ మీద అవాక్కులు చవాకులు పేలుతూ తెలంగాణ హైదరాబాదు నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి చెప్పుకోవడం నిజంగా సిగ్గుచెట్టు. ఎందుకంటే నీకొచ్చి 10 ఏళ్ళు అయింది అధికారం, మీ రాష్ట్రం వచ్చి 13 ఏళ్ళు అయింది. నీకొచ్చి 7 సంవత్సరాల కాలం పాలనలో మీ చైల్డ్ బ్రెయిన్కు మీరు సాధించినట్టు అభివృద్ధి మీ రాష్ట్రం ఒక్క ప్రగతి చూపించండి. ఇవన్నీ పోయి తెలంగాణ వచ్చి 13 ఏళ్ళైనా ఇంకా తెలంగాణ మీద రాష్ట్రం విభజించినా కూడా మీరు ఇంకా తెలంగాణ మీదే ఆధారపడి తెలంగాణలోనే రోజు చక్కర్లు కొడుతూ మీ మంత్రివర్గం మీ రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా ఎక్కువ శాతం హైదరాబాదులోనే కదా నివాసం ఏర్పరచుకుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడి నుంచి ప్రజాపాలన చేస్తారు? మీ స్వరాష్ట్రంలో మీ అమరావతిలో ఉండి చేయాల్సి కదా. మీ రాష్ట్రాన్ని మీరు చక్కదిద్దుకునే వదిలేసి ఇంకా అర్ధరాత్రి తలుపులు పెట్టి విభజించారు, ఎవరిని అడగకుండా విభజించారు, మా ప్రమేయంలో కూడా విభజించారు. మేము ఆస్తులు తెచ్చామన్నారు, మీరు ఏ ఆస్తులు తేలేదు మిస్టరు లోకేష్ గారు. మీరు హైదరాబాద్కు వస్తున్నప్పుడు పెద్ద మనసులో ఒప్పందం పేరు మీద వచ్చి మీరు డేరాలు క్లాతులతో ఉన్నటువంటి గుడ్డ డేరాల్లో ఉన్నటువంటి క్యాపిటల్తో కట్టు బట్టలతో వచ్చారు. అదే కట్టు బట్టలతో పాటు ఆస్తులు ఇచ్చి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. మీరు వచ్చేటప్పుడు ఆస్తులు చేయలేదు, అయినా ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు. తల్లిని చంపి బిడ్డను రక్షించాలని రకరకాలమైనటువంటి వాదనలు ముందుకు తెస్తున్నారు. కేవలం మీ అసమర్థతను కప్పిపుచ్చుకుంటానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఇంకో ఉద్దందుడో ఇంకా అంతకు మించినటువంటి యంత్రాంగ ఉద్దందులు లాంటి వాళ్ళు 10 మంది పుట్టుకొచ్చిన హైదరాబాద్ నగరం లాంటి క్యాపిటల్ని మీరు ఇంకొక 10 జన్మలు ఎత్తినా కూడా ఎగ్జిస్టింగ్ నగరాన్ని మీరు నిర్మించలేరు, తయారు చేసుకోలేరు. ఇది నెంబర్ 1 పాయింట్. అలాగే హైదరాబాద్ కాదు, ఢిల్లీ, ఇవన్నీ కూడా వందల సంవత్సరాల నుంచి ఈ దేశం మీద, ఈ నేల మీద, ఈ సంస్కృతి మీద జీవన స్రవంతిలో అభివృద్ధి చెందినటువంటి నానుడి. అది ఎవరో కావాలంటే వచ్చింది కాదు, ప్రకృతి సిద్ధంగా అభివృద్ధి చెందినటువంటి ఈ క్యాపిటల్స్ వీటి సరిసమానంగా అమరావతి కూడా అభివృద్ధి చెందాలంటే లక్షలాది కోట్లు కావాలి. ఇంకా ఒక సుమారు 50 నుంచి 100 ఏండ్లు పడుతుంది ఒకరైనటువంటి అభివృద్ధి జరగాలంటే. ఆ జనరేషన్స్ మారాల్సి ఉంటుంది. ఒక అర్ధరాత్రిలో మీరు కోట్లు కట్టు గ్రాఫిక్స్లు డిజైన్ చేస్తే వచ్చేది కాదు. మీరు వాస్తవానికి అమరావతి మీ ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి అనే ప్రాంతంలో నిర్ణయించడమే ప్రాథమికమైనటువంటి తప్పు. ఆర్థిక వనరులను చంపేసి క్యాపిటల్ మళ్ళీ ఒక వర్గానికి ఒక ప్రాంతానికే ఒక మూలకే పెట్టేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అనుకోవటం భ్రమ అవుతుంది.
అంటే భౌగోళిక పరిస్థితులు చూసినా, ఆర్థిక పరిస్థితులు చూసినా, రాజకీయ పరిస్థితులు చూసినా అమరావతి ప్లేసే రాంగ్. మీరు వైజాగ్, విజయవాడ అవతల నుంచి ఇంకెక్కడైనా పెట్టుంటే బాగుండేది. అయినా కూడా అమరావతి పెట్టి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చెందాలంటే సుమారు ఇంకా 50 నుంచి 100 ఏళ్ళు పడుతుంది.